ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారి మీద దారుణమైన విష ప్రచారం చేస్తారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారు మీరు వినండి. కొంతమంది పిల్లల్లాగా నా కూతురు పక్కల మార్చలా, అరే రాస్కల్ రాస్కో. ఇది ఎంత ఘోరమైన మాట అంటే మనిషి అన్న ప్రతి ఒక్కడికి కోపం తెప్పించే మాట. ఇంతమంది ప్రజల్లో సాక్షాత్తు సిట్టింగ్ ఎమ్మెల్యే కూతురికే ఇలాంటి పరిస్థితి వస్తే ఏమంటే ఏ తండ్రి ఆగుతాడండి? అరే లోఫర్, నా బొచ్చు కూడా పేకలేవు, మీ కూతురులా నా కూతురు పక్కలు మార్చలేదు, కంట్రోల్ తప్పిన టీడీపీ నేత చింతమనేనిపై ఒకరు ప్రజా చైతన్యం అనే ఛానల్, వైసీపీ అనుకూలమైన ఛానల్ 1,00,000 మంది చూశారు 3 రోజులు. 1,00,000 మంది చూశారు. 1,00,000 మంది దగ్గర చింతమనేని ప్రభాకర్ గారి వారి కుమార్తెని ఈ శ్రీనివాస్ అనే లాయర్ ఇలాగ అన్నాడు అనేది 1,00,000 మంది మైండ్ లో క్రియేట్ అయిపోయింది. ఏ తండ్రికి కోపం రాకుండా ఉంటుందండి? ఎవరినో తిడితేనే నన్ను తిట్టారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేయించి, అవును నన్ను తిట్టాడు కాబట్టి ఆవిడకు బీపీ వచ్చినట్టు వెళ్ళి దాడి చేశాడు అన్నాడు. ఇక్కడ ఈయనేమి జనాలను పంపించలేదు చింతమనేని గారు. ఒక తండ్రికి కూతురునంటే ఎలాంటి కోపం అయితే వస్తుందో ఆ కోపంలో ఉన్న పళంగా లెగిసేళ్ళాడు అంతే. ఆయన వాళ్ళ అమ్మాయి ఉన్నారు, అక్కడ చింతమనేని గారు ఉన్నారు, కోపంలో వచ్చారు. ఎవరు ఊరుకుంటారండి?